హలో అండి, త్రిబులస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పూరి చేయబోతున్నానండి. అది కూడా హెల్తీగా చేయాలనుకుంటున్నాను. అది ఎలానో చూడండి. ముందుగా ఒక చిన్న బీట్రూట్ ఒకటి తీసుకోవాలి. దాన్ని తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేయడం వల్ల పూరీలు మనకి చాలా బాగా పొంగుతాయి. తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలిపిన ఈ పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే పూరీలు చేసుకుంటామో అలానే పూరీలుగా ఒత్తుకోవాలి. కొంచెం కొంచెం మధ్యలో పిండి చల్లుకుంటూ ఇలా చేసుకున్న పూరీలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈలోపు మనకి ఆయిల్ హీట్ అవుతుంది కదండి, అప్పుడు ఒక్కొక్కటిగా మనం నార్మల్ పూరీలు ఎలా అయితే వేయించుకుంటామో అదేవిధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా పూరీ ఎంత బాగా పొంగిందో? నార్మల్ పూరీలానే వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది హెల్తీ కూడా. మామూలుగా అయితే పిల్లలు అసలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదండి. మనం ఈ రకంగా కూడా పిల్లలకి బీట్రూట్ పెట్టొచ్చు. ఇదే విధంగా ఒక్కొక్కటి కూడా మనం వేయించుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ పూరీ రెడీ.